హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నాను అంటే మీ పాస్వర్డ్స్ అనేవి ఏ విధంగా ప్రొటెక్టెడ్గా ఉంచుకోవాలి అని చెప్పేసి ఈ రోజు మీకు అయితే చెప్పబోతున్నాను. సో చాలా మందికి బై డిఫాల్ట్గా ఈ ఆప్షన్ అనేది, నేను చెప్పబోయే ఆప్షన్ అనేది కన్ఫామ్గా ఆన్లోనే ఉంటుంది అనమాట. దీనివల్ల మన డాటా అంతేకాకుండా మన పాస్వర్డ్స్ అనేవి చాలా మందికి ఈజీగా అయితే తెలిసిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఆ సెట్టింగ్స్ వచ్చేసి ఎక్కడుంటాయి, ఏం కథ, వేటిని ఆఫ్ చేసుకుంటే మనం ప్రొటెక్టెడ్ ఉండొచ్చు అని చెప్పేసి ఈ రోజు మీకు చెప్పబోతున్నాను. అంతేకాకుండా మీ బ్యాంకుకి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఎలా రిమూవ్ చేసుకోవాలి మన మొబైల్ నుంచి డిఫాల్ట్ గా ఆన్ ఉన్నట్టయితే అని చెప్పేసి కూడా చెప్పబోతున్నాను. కాబట్టి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, దీని గురించి మీరు ఏది ఓపెన్ చేసుకోవాలంటే మన మొబైల్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, దాన్ని అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా లాస్ట్ కనుక స్క్రోల్ చేసినట్టయితే కొంతమందికి ప్రైవసీ అని చెప్పేసి ఆప్షన్ కనబడుతుంది, కొంతమందికి ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అని చెప్పేసి కనబడుతుంది అనమాట. కొంతమందికి మిడిల్ లో కూడా కనబడవచ్చు. ఈ ఆప్షన్ ఎక్కడ ఉందో చెక్అవుట్ అయితే చేయండి. సో ఈ విధంగా ఈ ఆప్షన్ కనబడంగానే మీరేం చేయాలి, నెక్స్ట్ ఈ విధంగా అయితే ప్రెస్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు స్టార్టింగ్ లోనే షో పాస్వర్డ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా, అదైతే ఎనేబుల్ ఉంది కదా బ్లూ కలర్ లో. సో దీన్ని వచ్చేసి మనం ఆఫ్ అయితే చేయాలి. దీన్ని ఎందుకు ఆఫ్ చేయాలి అని చెప్పేసి ఇప్పుడు మీరు క్లియర్ గా అయితే తెలుసుకోండి. ఈ ఆప్షన్ వచ్చేసి బై డిఫాల్ట్ గా అందరికైతే ఆన్ ఉంటుంది అనమాట. మనం ఫర్ సపోజ్ ఎక్కడన్నా వెళ్ళిపోయి మనం పేమెంట్ డీటెయిల్స్ ఎవరికైనా పాస్వర్డ్ అనేది ఇచ్చేసినాం అనుకోండి, అక్కడ పాస్వర్డ్ అనేది మనం టైప్ చేస్తున్నాం అనుకోండి, అక్కడ డైరెక్ట్ మనకి ఏమైతుంది, మన పాస్వర్డ్ అనేది అందరికీ షో కావడం జరుగుతుంది అనమాట. సో దీని వల్ల స్కామర్స్ ఎవరైతే ఉన్నారో మీ మొబైల్ ని ఎవరైనా యాక్సెస్ చేస్తున్నప్పుడు మీరు కనుక ఈ పాస్వర్డ్స్ అనేది కొట్టిర్రు అనుకోండి, ఆటోమేటిక్ గా వాళ్ళకి తెలిసిపోతుంది మీరు ఏ టైప్ చేస్తున్నారు, ఏం కథ అని చెప్పేసి. దాని కిందనే మీరు చూడొచ్చు డిస్ప్లే క్యారెక్టర్స్ బ్రీఫ్లీ హ్యాజ్ యూ టైప్ అని చెప్పేసి ఉంది కదా. సో ఈ విధంగా మీరు బ్రీఫ్ గా ఏదైతే టైప్ చేస్తూ ఉంటారో వాళ్ళకి క్లియర్ గా కనబడుతుంది. కాబట్టి మీరు అనేది స్కామ్ లకు అనేది గురి కావచ్చు. కాబట్టి దీన్ని అయితే ఆఫ్ అయితే వేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. దీని తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడనే మీరు కింద చూసినట్టయితే ఆటో ఫిల్ సర్వీస్ ఫ్రమ్ గూగుల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది కదా, దీన్ని మనం సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో దీని నుంచి మనకి ఏం మైనస్ పాయింట్లు ఉంటాయంటే మన బ్యాంక్ అకౌంట్ కానీ, అంతేకాకుండా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ, మన అడ్రస్ కానీ అన్ని దీంట్లోనైతే ఉంటాయి అన్నమాట. దీని నుంచి మనం రిమూవ్ అయితే చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెయిన్ గా మీరు చూసినట్టయితే పేమెంట్ మెథడ్స్. సో ఇవాళ రేపట్ల బ్యాంక్ డీటెయిల్స్ అనేవి చాలా ఈజీగా వేరే వాళ్ళకి తెలిసిపోతున్నాయి. కాబట్టి అవి ఏ విధంగా తెలిసిపోతున్నాయి అంటే కొన్ని ఉంటాయి అన్నమాట. సో దాంట్లో భాగంగా ఇది ఒకటి. ఈ పేమెంట్ మెథడ్స్ ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏమని షో కావాలంటే నో పేమెంట్ మెథడ్స్ ఎట్ అని చెప్పేసి షో కావాలన్నమాట. మీ పేమెంట్ మెథడ్లు ఇప్పటి వరకు మీరు అమెజాన్ లో కానీ, ఫ్లిప్కార్ట్ లో కానీ, ఏ ఆన్లైన్ బ్రౌజర్ లో కానీ, అంతేకాకుండా మీరు క్రోమ్ లో కానీ దేంట్లో పేమెంట్ చేసినట్టయితే ఆ పేమెంట్ అనేది ఆటో ఫిల్ అయితే అయిపోతూ ఉంటుంది అనమాట. అది వచ్చేసి ఇక్కడ సేవ్ అవుతుంది అనమాట. సో దీని వల్ల స్కామర్స్ అనేవి ఏం చేస్తూ ఉంటారు, ఈజీగా మన డాటా అనేది తీసుకొని వాళ్ళు ఏదైనా చేయనీకి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి ఇక్కడ నుంచి మీ పేమెంట్ మెథడ్ ఏదైనా కనబడుతుందా, మీ క్రెడిట్ కార్డ్ కానీ, మీ డెబిట్ కార్డ్ కానీ, అంతేకాకుండా మీకు సంబంధించిన ఫోన్ నెంబర్ కానీ, ఫోన్ పే నెంబర్ కానీ, ఇక్కడ పేమెంట్ మెథడ్ కింద బ్యాంక్ అకౌంట్ కానీ అవన్నీ కనబడుతున్నట్టయితే కంపల్సరీగా మీరైతే దాన్ని రిమూవ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు పాస్వర్డ్స్ అని చెప్పేసి కనబడుతుంది, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఆప్షన్ కనబడుతుంది కదా, దాంట్లోనైతే మీరు కావాలనుకుంటే చేంజెస్ అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా మీ పాస్వర్డ్స్ ఇక్కడ నుంచి మళ్ళీ చెకింగ్ అయితే చేసుకోవచ్చు. మీరు కావాలంటే దాన్ని మళ్ళీ చేంజ్మెంట్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా రకరకాలుగా ఆప్షన్స్ అయితే ఇక్కడనైతే అవైలబుల్ గా అయితే ఉంటాయి అనమాట. సో అవన్నీ చెప్పినట్టయితే మీకు చాలాసేపు లాగ్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ వరకే స్టాప్ చేస్తున్నా. సో మీరు కావాలనుకుంటే చిన్న స్టెప్స్ ఉంటాయి, దాంట్లోనైతే చేంజ్మెంట్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. మెయిన్ ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి కవర్ చేసిన. సో ఈ విధంగానైతే మీరు సెట్టింగ్ చేసుకున్న తర్వాత ప్రొటెక్టెడ్ అయితే ఉండొచ్చు అనమాట. ఇలాగే మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి మీకు కనుక ఫ్రీ టైం దొరికినట్టయితే చెక్ చేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.